శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా వక్రమేధావులు అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, ఒకసారి శ్రీవారు 20వ శతాబ్దపు భారతీయ మహామేధావులిద్దరిని పేర్కొని వారిని ప్రశంసించిరి. ఇరువురును మహానుభావులే, మానవతావాదులే, లోతుగా ఆర్థిక సామాజిక విశ్లేషణ చేయగలవారే, నైతిక మూల్యములకు ప్రాముఖ్యమొసగిన వారే, సామాన్య జనుల హితమును ఆకాంక్షించిన వారే. కానీ కాలవశమున వారిరువురును ప్రక్కదోవ పట్టిన ప్రజ్ఞాశాలురు అని శ్రీవారు జాలిపడిరి. సమాజ పరిస్థితులలో కూర్పుకు ప్రయత్నించుట కన్నా పరిస్థితులను ప్రభావితము చేయగల వ్యక్తుల సంస్కారములలో పరివర్తనము రావలెననియు, వ్యక్తి చైతన్యము కుటుంబ చైతన్యముగా, ఆపై దేశ చైతన్యముగా, ఆపై విశ్వ చైతన్యముగా రూపొందవలెనని వారు ఆకాంక్షించిరి. సమిష్టి చైతన్య సృష్టి, సాంస్కృతిక విప్లవము కావలెనని నాతో వారు ఒకసారి సెలవిచ్చిరి. కులరాహిత్యమునకై పోరాడుట వృధా ప్రయాస, అంతకన్నా కులాతీతము మానవతా జీవన విధానమునకై కృషి చేయుట ఉత్తమమని వారు భావించి ఉద్బోధించిరి. పరస్పర ప్రేమతో దృఢమగు ఉదాత్త సమాజ సృష్టికై వారు కృషి చేసిరి. అంతర్యామియగు ఆత్మ యొక్క ఏకత్వముపై ఆధారపడిన వసుధైక కుటుంబము వారి ఆశయము. కొన్ని వేల మందితో కూడిన ఇట్టి ఆత్మీయ కుటుంబమును వారు సృజించిరి. తన ప్రేమ, కృషి, సేవ, త్యాగములు, ఉద్బోధల మూలమున తాను ఆత్మగా, వీరెల్లరూ తన తేజోమయ దేహమున భాగములుగా భాసింపజేసిరి. తదనంతర కాలమున పూజ్యశ్రీ లక్ష్మణ యతీంద్ర గురుదేవులు వీరిని కులములనడి అచలములగు కొండలను ద్రవీభూతము గావించిరి అని కీర్తించిరి అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి. భారతీయ బాలశిక్ష 1 అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మాస్టర్ గారు శ్రీ ధారా రామనాథ శాస్త్రి గారు కలిసి భారతీయ బాలశిక్ష అను గ్రంథము యొక్క ప్రథమ భాగమును ప్రకటించిరి. బాలబాలికల హృదయాకాశములందు మన సంస్కృతి ప్రకాశింపచేయవలెనని వారి సంకల్పం. ప్రతి పాఠమునందును ఒక శ్లోకము, ప్రశ్నలు, సమాధానముల రూపమున మన సంస్కృతిని సరళ శైలిలో తెలుపుట, ఒక పాట చివర ఒక పద్యము కూర్పు చేసిరి. శ్లోకము, పద్యము పురాణేతిహాసాదుల నుండి స్వీకరింపబడినవి. ప్రశ్నోత్తర మాలిక శ్రీవారు కూర్చిరి. పాటలు శ్రీ రామనాథ శాస్త్రి గారు రచించిరి. మాస్టర్ గారు బ్రాడీపేట 4వ లైన్లోని ఒక భక్తుని నివాసమున ప్రతి ఆదివారము సాయంకాలము ఒక 50-60 మంది పిల్లలను చేర్చి భారతీయ బాలశిక్ష బోధించడివారు. భగవద్గీత శ్లోకములు వల్లెవేయించడివారు. కొన్నాళ్ల తర్వాత శ్రీ రండూరి రాధాకృష్ణకు, నాకు ఆ పని అప్పచెప్పిరి. ఈ విద్యాలయమే తర్వాత విశాఖలో నెలకొల్పబడిన జనకులమునకు, తర్వాతి బాలభాను విద్యాలయమునకు, ప్రస్తుత మాస్టర్ ఈకే విద్యాపీఠమునకు బీజము. బిఏ చదువుకునే రోజుల్లో చిన్నపిల్లలకు ఇట్లా బోధించటాన్ని నాకు అప్పచెప్పి శ్రీవారు నన్ను ధన్యుని చేశారు. ఒకవైపు కాలేజీలో విద్యార్థులకు భగవద్గీత తరగతులు, సాయంకాలము కొత్తపేటలో దేవీ భాగవత ప్రవచనాలు, ప్రతి శుక్రవారము స్వనివాసమున దివ్యజ్ఞాన వాంగ్మయాధ్యయన శిక్షణా తరగతులు, ఆదివారము
చిన్నపిల్లలకు భారతీయ బాల శిక్షా తరగతులు, ఇట్లు వివిధ వయస్సుల వారికి శ్రీవారు ఆధ్యాత్మిక సంస్కృతి వికాసము కలుగునట్లు తరగతులు నిర్వహించారు అని అంటూ ఉన్నారండి. భారతీయ బాల శిక్ష మొదటి భాగము, ఆ రచన, దానికి నేపథ్యము అంతా చక్కగా వివరించారు ఈ అధ్యాయంలో. అటుపైన వ్యక్తిగత ఉపదేశములు అనేటువంటి అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మాస్టర్ గారు ఒకరోజు సాయంకాలము 4 గంటల ప్రాంతమున నాకు ప్రత్యేకముగా ఆచరింపవలసిన కొన్ని ఉపదేశములను అనుగ్రహించిరి. నా స్వభావములో పూర్వజన్మ సంస్కార వశమున ఏర్పడిన దౌర్బల్యమును వారు పేర్కొనిరి. పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి. పూర్వజన్మ సంస్కార వశమున ఏర్పడిన దౌర్బల్యంను మాస్టర్ పేర్కొన్నారు. అవి ఏమిటయ్యా అంటే 2 ఉన్నాయటండి. అవి ఒకటి సెల్ఫ్ పిటి అంటే తనపై తాను జాలిపడుట. రెండవది కన్వీనియంట్ వే ఆఫ్ థింకింగ్ అంటే తనకు నచ్చిన దానిని సమర్థించుటకై ఆలోచన ధోరణిని వహించుట. అంటే మనకు నచ్చిన దాన్ని మనం సమర్థించుకోవటం అండి. దాన్ని కన్వీనియంట్ వే ఆఫ్ థింకింగ్ అంటారు. మాస్టర్ గారు నా జాతకమును అప్పటికి వారు పరిశీలింపలేదు. అయినను వారి దివ్యాలోకన శక్తికి తిరుగులేదు. క్రొత్త వారినే ఎక్స్రే తీయగలిగినది వారి లోకజ్ఞత. అయితే ఇది వీరి సాధారణ లోకజ్ఞత కాదు. అవతలి వానియందు తననే దర్శించుట వలన ఆలోకించు సామర్థ్యము సహజముగా ఏర్పడుట. మాస్టర్ గారు నాతో ఇట్లనిరి, నీ స్వభావములో అంతయు చక్కగానే ఉన్నది. ఒక్క 2 లక్షణములు నీ యందు దౌర్బల్యములై ఉన్నవి. వానిని సాధనలో దాటినచో నీవు పరిపూర్ణుడవు అయ్యదవు. తదనంతర కాలమున 2వ దానిని దాటుట సాగుచున్నది. మొదటిది అంటే సెల్ఫ్ పిటి అండి, తనపై తను జాలిపట్టం. మొదటి దానిని కొన్ని ఎడల దాటి తిని, కానీ జీవితమున వాటిల్లుచున్న కొన్ని దారుణ సంఘటనలు అనబడు వాని యందు దీనికి లొంగుట కొంతకాలమైనను జరుగుచున్నది. మనకంటేను కష్టములలో బాధపడుతున్న వారిని గమనింపవలయను. మరియు గురుదేవులకు పరిపూర్ణ శరణాగతి నొందవలనను. భగవానుడు గురువు రూపమున మన జీవితమును తీర్చునను విశ్వాసము దృఢముగా వలయును. కష్టములు, అవమానములు పూర్వకర్మ రాహిత్యమునకు తోడ్పడును. వీని నుండి తప్పించుకొన చూచుట పిరికితనము. వీనితో పోరాడుట రజోగుణము. వీనిని దేవుని లీలగా సంభావించి వర్తమానమున కర్తవ్యమును అనుష్ఠించవలయను. నాకింకను ప్రపత్తి పూర్ణముగా ఏర్పడలేదనియే నిష్కర్షగా ప్రకటింపక తప్పదు. 2వ దౌర్బల్యమును దాటుట కొంత సులువు. సద్గురువు యొక్క ఉపదేశ పదమునే పాటించుచు స్వీయమను దానిని విడిచిపెట్టుట వలన ఈ దౌర్బల్యమును దాటనగును. సొంత సంకల్పమును వహింపరాదని శ్రీవారి సూచన. మరి ఒక సందర్భమున శ్రీవారు శ్రీ రాఘవరావు గారికిని రాధాకృష్ణ గారికిని నాకును హోరలు అందు చేయదగిన పనులు వీనికి సంబంధించిన పట్టికను ప్రసాదించిరి. జీవిత కార్యక్రమమును విభాగములు చేసి మాస్టర్ గారు ఆయా విభాగములు ఏ ఏ హోరలలో నిర్వర్తింపనగునో సూచించిరి. హోరలు సూర్యోదయం నుండి ప్రారంభమగును. అధికారులను, వైద్యులను సంప్రదించుట, ధైర్యముతో, చొరవతో చేయదగిన పనులు, ప్రయాణములు, రాజీలు, ఉత్తర ప్రత్యుత్తరములు, వ్యాపార విషయములు, కొనుగోళ్లు, దైవ కార్యములు, వివాహాదులు, కళా సంబంధములు, ఇంటికి వలసిన స్థిరమైన సామగ్రిని సమకూర్చుకొనుట వంటి పనులకు అనుగుణములుగా ఆయా హోరలు సూచింపబడినవి. నేను కాలేజీలో చదువుకున్న రోజులలో నా దినచర్యను మాస్టర్ గారు నియమించిరి. వారి నిర్దేశమును పాటించితిని.
ఆ దినచర్యానుక్రమమును అప్పటి దినములలో ఒక నోటు పుస్తకముపై లిఖించుకొంటిని. ఆ పుస్తకము ఇప్పటికిని భద్రముగా ఉన్నది. వేకువజామున స్నానమునకు పూర్వమే 4 గంటలకు ఒక ధ్యానము, 4 గంటలకల్లా ధ్యానం ఉంటుందటండి. ఒక ధ్యానం స్నానానికి పూర్వమే చంద్రునికి సంబంధించిన ధ్యానము చేయవలెను. ఇది 15 గంట సేపు సాగేటిది. ఈ ధ్యానము శ్రీవారి ఉపదేశము. 4:15 నిమిషముల వరకు కాలేజీ పుస్తకములు చదవవలను. 5 నుండి 5:30 గంటల వరకు కాలకృత్యములు స్నానము నెరవేర్చవలెను. మాస్టర్ చెప్పారటండి, దినచర్య ఇట్లా ఉండాలని నిర్దేశించారట. 5:30 నిమిషములకు ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించుట, ఆపై ఓంకారమును ఉచ్చరించుట వినుట, శరజ్యోత్స్నాం శుద్ధాం అను అమ్మవారి ధ్యానము, గాయత్రి జపమును అనుష్ఠించుట చేయవలెను. శత్రువులు బయట లేరు, లోపలనే ఉన్నారు అను ధ్యానము తీరిక ఉన్న సమయమున చేయవలెను. ఆపై మాస్టర్ గారి పూజలలో పాల్గొనుట, మరలా కాలేజీ పుస్తకములు కొంతసేపు చదువుట, కాలేజీకి హాజరగుట. సాయంకాలము 5:30 నుండి 8 గంటల వరకు శ్రీవారి ప్రవచన శ్రవణము. రాత్రి శ్రీవారి గోష్ఠికి విరామమున్న వేళ పుస్తకాలు చదువుట, తీరిక వేళ ఆధ్యాత్మిక గ్రంథ పఠనము. ఈ రకంగా చక్కగా దినచర్యను సూచించారండి మాస్టారు. దినచర్యను క్రమబద్ధీకరించుకొనుట ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ఆవశ్యకము. మాస్టర్ గారు మా బాల్యముననే ఈ అభ్యాసమున శిక్షణనొసంగిరి. మంత్రజపము విషయమున శ్రీవారు ఒక చెణుకు విసిరెడివారు. మాలను గైకొని జపించుచు పెద్ద పూస ఎప్పుడు తగులునా అని ఎదురుచూచువారు చేయునది జపము కాదు, అది వృధా. మంత్రము పైన దేవునిపైన శ్రద్ధతో భక్తితో దృష్టి ఉంచవలెను. మాస్టర్ సివివి గారి ప్రేయరు ఉపదేశమందిన పిదప పైన చెప్పిన చంద్ర సంబంధ ధ్యానము మానిపింపబడెను. ఇంతటితో ఈ అధ్యాయము పూర్తవుతుంది. మిహిరా అనేటువంటి అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, ఇట్లుండగా మాస్టరు గారికి అంతర్వాణి ఆదేశమో పరమ గురువుల ప్రేరణయో మరి ది మెహ్రా ఆస్ట్రో స్పిరిచువల్ మ్యాగజైన్ అను ఆంగ్ల మాసపత్రికను వారు నవంబరు 1961లో ప్రారంభించిరి. ఇట్ ఈజ్ ఏ మంత్లీ జర్నల్ డివోటెడ్ టు ది ప్రాపగేషన్ ఆఫ్ ది కీస్ టు విజ్డమ్. సనాతన దివ్యజ్ఞాన భాండాగారపు తాళపు చెవులను అందించుటకు ఇది నెలకొల్పబడినది. ఏమండి, సనాతన దివ్యజ్ఞాన భాండాగారపు తాళం చెవులు అంటే అంటే దివ్యజ్ఞానము ఇది సనాతనమైనటువంటిది. అంటే నిన్న మొన్న వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఋషులు అందించినటువంటిది. సనాతన దివ్యజ్ఞాన భాండాగారము, ఆ జ్ఞాన భాండాగారము ఏదైతే ఉందో ఆ భాండాగారపు తాళం చెవులు. ఏమండి, భాండాగారపు తాళం, జ్ఞాన భాండాగారపు తాళం చెవులు అంటే ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆ జ్ఞానాన్ని మనం అవగతం చేసుకోవాలంటే, ఆ జ్ఞానాన్ని మనం వంట పట్టించుకోవాలంటే మనకి కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు తెలియాలి ముందుగా. ఆ ప్రాథమికమైనటువంటి విషయాలు, ఆ హృదయ శుద్ధత, అవి మనకి ముందుగా కావాలి. ఆ అర్హత సంపాదించుకోవాలి మనము. అది అర్థం చేసుకోవటానికి కావలసిన ప్రాథమిక విషయాలను అర్థం చేసుకోవాలి. తాళపు చెవులు అంటారు.
కనుక ఈ పత్రిక దేనికి నెలకొల్పబడింది? ఆ తాళపు చెవులను అందించుటకు ఇది నెలకొల్పబడినది అంటున్నారు. దీనికి సంపాదకులు శ్రీవారే. ప్రచురణకర్త వారి మిత్రులు శ్రీ వికేఎస్ ప్రకాశరావు గారు. దీని ఖరీదు ₹1 మాత్రమే. ఆ రోజుల్లో ఈ పత్రిక ₹1 ప్రతి మాసమున సంపాదకుని ముందు మాట కవరు పేజీ వెనుక ప్రచురితమాయను. ఇందు నిజమైన ఆధ్యాత్మికతను తేట పలుకులలో వివరించుట జరిగినది. ప్రతి నెల ఈ వ్యాసములు కొనసాగినవి. విజ్డమ్ ఆఫ్ ది హెవెన్స్ అంటే ఈ పత్రికలలో వచ్చేటువంటి వ్యాసాలండి. ఈ పత్రికల్లో వచ్చేటువంటి ధారావాహికలు, వ్యాసములు అవి ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇస్తున్నారు మనకి ఈ పత్రికలో, మిహిరా అనేటువంటి పత్రికలో. ఒకటి విజ్డమ్ ఆఫ్ హెవెన్స్ అంటే జ్యోతిషము, దాని ప్రాముఖ్యము, వేదములలోని జ్యోతిషము, జ్యోతిర్మార్గమున అశ్వ సంకేతము, నరుని సంకేతము, ఉదయ సంధ్య నుండి మధ్యాహ్నము వరకు వంటి వ్యాసములు ఇందులో ఉండేవిటండి. ఈ విజ్డమ్ ఆఫ్ హెవెన్స్ అనేటువంటి శీర్షికలో ఈ చెప్పుకున్నటువంటి వ్యాసాలు ఉండేవిట. ఫిబ్రవరి 1962లో తటస్థించిన అష్టగ్రహ కూటమి. అట్లాగే మూడోది జ్యోతిష స్వయంబోధిని, నాలుగోది సాధనోపదేశములు, ఐదవది పుట్టినరోజు కానుక, ఆయా రాసులలో పుట్టిన వారి జీవిత గమనములను తెలిపేటువంటిదండి. 6 మాస ఫలితములు, 7 నవీన యుగ ప్రార్థన, 8 జీవన విభాగములు అంటే జ్యోతిష వ్యాసమండి ఇది, 9 పురాణ వాంగ్మయము, విష్ణు పురాణము వివరణము, 10 శ్రీమద్భగవద్గీత వ్యాఖ్యానము, 11 శారదా తిలక తంత్ర వివరణతో యోగ పాఠము, 12 ఎక్స్రేస్ ఇంటూ ట్రూత్ అంటే ఈ అంశాలు ఉండేవండి పత్రికలో. ఈ రకమైనటువంటి అంశాలు ఉండేవిట మిహిరా అనే పత్రికలో. ఈ ఎక్స్రేస్ ఇంటూ ట్రూత్ ఉన్నది కదండి, ఇది ఈ చివరి వ్యాసము కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి రచన. కొన్ని నెలల్లో శ్రీమాన్ అనంతాచార్యుల వారి విజ్డమ్ ఆఫ్ ఆర్యన్ గ్లోరీ పుస్తక ప్రచురణ సాగినది. వేద విజ్ఞానము, సంస్కృత పాఠములను సాగినవి. ఈ వ్యాసములన్నీ శ్రీవారి రచనలే. అయినను వారి పేరు ముద్రితమగుట వారికి అభిమతము కాదు. లోకోత్తరమైన అతి గంభీర విజ్ఞానమే వ్యాసములలో నిక్షిప్తమైనది. అంతేకాక లోకానికి ఈ విజ్ఞానాన్ని అందించాలనే శ్రీవారి కరుణ ప్రస్తుతింపదగినది. శైలియా అతి సరళము. శ్రీవారు ఆంగ్లమున రచించిన ప్రార్థనలు రవీంద్రనాథ ఠాగూర్ గారి గీతాంజలిని, అరవిందుని సావిత్రిని పోలియున్నవి. ఇవి మాస్టరు గారిలోని వేద కవిని బయటపెట్టినవి. శ్రీవారే ఆంగ్ల భాషలో కావ్యము రచించి ఉండినచో రవీంద్రుడు అరవిందుల స్థాయిలో ప్రకాశించడివారని మనకు తెలియనగును. ఈ వ్యాసములు శ్రద్ధతో పఠించినచో పరమగురువుల వేదర్షుల సాన్నిధ్యము అనుభూతికి వచ్చును. 36 ఏండ్ల చిన్న వయస్సుకే మాస్టరి గారిలోని బ్రహ్మర్షి దర్శనమిచ్చును. ఈ ప్రార్థనలు అనుదినము పారాయణీయములు. ఆంగ్ల భాషలోని వేద సూక్తములివి. ఈ పత్రికా సంచికలలో శ్రీవారు ప్రకటించిన ప్రిసెప్ట్స్ అంటే ఉపదేశ సూత్రములు సాధకులకు కరదీపికలు. అతి సరళ భాషలో ఆచరణీయ సత్యములను వారు సూటిగా వెల్లడించిరి. గౌతమ బుద్ధుడు, యేసుక్రీస్తు, శ్రీరామకృష్ణ పరమహంస, కబీరు, సాయిబాబా వంటి మహనీయుల ఉపదేశములే ఇవి. ఒక ఉదాహరణ, ఇతరుల నుండి
ఏదియో ఆశించకుము, ఆశించితివా బిచ్చగాడివిగా పిలువబడుటకు సిద్ధము కమ్ము. చూడండి, అంటే ఈ ఉపదేశాలు, ఆ ఉపదేశాలకి ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. ఇతరుల నుండి ఏదియో ఆశించవాకు, ఆశించావా బిచ్చగాడివిగా పిలవబట్టడానికి సిద్ధము కమ్ము. శ్రీవారు ఆంగ్ల భాషలో కొన్ని మంత్రములను ధ్యానమునకు అనువుగా ప్రసాదించిరి. ఇందలి వాక్యముల భావమును సొంత తెలివితోగాక గురుదేవులకు సమర్పణ పొంది వారి దయతో బుద్ధియందు ముద్రితములుగా అందనగును. మరియు వీని శబ్దశక్తి దివ్యలోకముల ఆరోహణకు, పరమగురువుల సన్నిధికి, మాలిన్య క్షాళనమునకు ఉపయుక్తము. మచ్చునకు ప్రార్థనలయందు, ఉపదేశములందు, ధ్యానములందు గల కొలది వాక్యములను ఇచ్చట ఉదహరించుచున్నాను అన్నారండి. కనుక కొన్ని వాక్యాలు ఇంగ్లీష్లో ఉన్నటువంటి వేద సూక్తములండి ఇవి. కనుక అట్లాంటి వాక్యాలని మనకి కొన్నిటిని ఇస్తూ ఉన్నారు. ప్రేయర్ ది న్యూ ఇయరా, అలాగే ప్రిసెప్ట్స్ అనేటువంటి వాక్యాలను కొన్నిటిని మనకు అందజేస్తున్నారు. ఇవి రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.